పిల్లలకు వాంతులు కావడం సాధారణమే, కానీ ఎక్కువగా అవుతుంటే మాత్రం పేరెంట్స్ జాగ్రత్త పడాలి. పిల్లల శరీరంలో ఏదైనా సమస్యకు ఇది సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ విషయాన్ని మరీ తేలికగా తీసుకోకూడదని అంటున్నారు. పిల్లల్లో అతిగా వాంతులయ్యేందుకు కారణాలేంటి? పేరెంట్స్ ఏం చేయాలి? ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. పిల్లల్లో ఎక్కువగా వాంతులవుతుంటే పొట్ట ఇన్ఫెక్షన్ లేదా వైరస్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. దీనిని గ్యాస్ట్రో ఎంటరైటిస్ అని పిలుస్తారు. ఫుడ్ పాయిజనింగ్, జ్వరం, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వాంతులవుతాయి. ఇక చంటి పిల్లల్లో పాలు తాగిన తర్వాత ఆ పాలు కాసేపటికి పైకి రావడం సహజం. అయితే తాగిన పాలన్నీ బయటికి వస్తుంటే కడుపు సంబంధిత సమస్యలు రీజన్ కావచ్చు. పిల్లల్లో వాంతులు అనేది చాలా కామన్గా కనిపించే లక్షణము. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అసలు 5 ఏళ్లలో పిల్లల్ని హ్యాబిచువల్ వామిటర్స్ అంటారు. అంటే లోపల ఏ కారణం లేకపోయినా కూడా వామిటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మొదటి 6 నెలల వరకు కూడాను చాలామంది పిల్లలు పాలు తాగిన తర్వాత కొంచెం బయటికి తీస్తారు. దీన్ని కూడా వాంతులని అనుకుంటారు. ఇలాంటి పిల్లలు వయసుకు తగ్గట్టు బరువు పెరుగుతూ ఉండడంతో పాటు యాక్టివ్గానే ఉంటారు. కాకపోతే పాలు తాగించిన తర్వాత కొంచెం బయటికి తీస్తూ ఉంటారు. దీన్ని యాక్చువల్లీ రీగజిటేషన్ అంటాం. దీన్ని వామిటింగ్ కింద తీసుకోము. చాలా కామన్గా ఇది 6 నెలలలో పిల్లలకి అవుతూ ఉంటుంది. ఇది అయినట్లయితే దీనికి ఏ రకమైన మందులు అవసరం లేదు. ఒక రకంగా ఇది మంచిదే అనుకుని మనం వదిలేయవచ్చు. అట్లా కాక ఇంకొంతమంది మొత్తం తాగిన పాలు తాగినట్టుగా రోజుకి 10-20 సార్లు వాంతులు చేయడం, అంతవరకు నార్మల్గా ఉన్న వాళ్ళు సడన్గా వాంతులు చేస్తూ ఉండడం వల్ల లోపల కడుపులో ఏమైనా అప్సెట్ అయిందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఇట్లా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కడుపులో ఏది నిలబడక వాంతుల రూపంలోనూ లేదా విరేచనాల రూపంలోనూ వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇంకో రకంగా కూడాను కొన్ని వేరే రోగాలు, అంటే కేవలం కడుపుకి సంబంధించినవే కాక వేరే రోగాల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంటుంది. జనరల్ చాలామంది పిల్లలకి జస్ట్ జ్వరం వచ్చినా కూడాను ఏది పెట్టినా కూడా వాంతులు చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమందికి మెదడు వాపు వ్యాధి, అంటే మెదడులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడాను వాళ్ళు ఏది ఇమడకుండా మొత్తం వాంతి చేస్తూ ఉంటారు. కాబట్టి వాంతులు అయినప్పుడు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా పిల్లవాడు బాగుండట్లేదు, ఎక్కువ వాంతి చేస్తున్నాడంటే వెంటనే డాక్టర్ చూపించుకోవడమే మంచిది. అంతేగాని కేవలం మనకు తెలిసిన 2-3 మందులని ఇచ్చుకుంటూ ఇంట్లో మాత్రము 2-3 రోజులు గడపడం అనేది ఒక్కోసారి ప్రమాదకరం అవుతుంది. పిల్లలకు వాంతులవుతున్నప్పుడు తల్లిదండ్రులు గాబరా పడకూడదు. మొదటగా నీళ్లు, ORS వంటి ద్రావణాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు డీహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా ఉంటారు. అన్నంతో వండిన వంటకాలు, బ్రెడ్, ఉడికించిన బంగాళదుంప వంటి తేలికపాటి ఆహారాన్ని పెట్టాలి. వాంతులు అవుతున్నప్పుడు మసాలాలు, కారం, పులుపు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవ్వకూడదు. అలాగే పిల్లలతో ఏదీ బలవంతంగా తినిపించకూడదు. పిల్లలు ఏం తిన్నా, తాగినా, వెంటనే వాంతి చేసినా లేదా మూత్రం రావడం తగ్గిపోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నోరు ఎండిపోవడం, వాంతి ఆకుపచ్చగా లేదా రక్తంతో కలిసి వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. వాంతులతో పాటు జ్వరం, అలసట కూడా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. 1-2 సార్లు సాధారణంగా వాంతి అయినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ తరచుగా వాంతులతో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ అజీర్తి అనే వర్డ్ మనం జనరల్గా తెలుగులో కామన్గానే వాడుతూ ఉంటాము, సరిగ్గా తిన్నది అరగడం లేదు అనేది. కానీ దాన్ని చాలామంది రకరకాల భావంతో వాడుతుంటారు. కొంతమంది తిన్నది వెంటనే వాంతి చేస్తే అజీర్తి అనుకుంటారు. ఇంకొంతమంది కడుపులో అది తిని ఎక్కువసేపు అలాగే తినకుండా ఉండి అట్లా కడుపు గట్టిగా ఉన్నట్లయితే అది అజీర్తి అనుకుంటారు. ఇంకొంతమంది తిన్నట్టుగా మోషన్కి వెళ్ళినట్లయితే దాన్ని అజీర్తి అనుకుంటారు. జనరల్గా ఆహారము 3-4 గంటలు జీర్ణమైపోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆకలి వేయాలి. అలాగే వాళ్ళకి 24 గంటల్లో రోజుకు ఒక్కసారైనా సరే జనరల్గా ఫ్రీగా మోషన్ అయినట్లయితే వాళ్ళకి ఏ జీర్ణ సమస్య లేనట్టే. అట్లా కాక వాళ్ళు సరిగా తినలేకపోతున్నారు లేదా తిన్నది తిన్నట్టుగా వెంటనే మోషన్కి వెళ్తున్నారు అన్నట్లయితే అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేక ఇంకా వేరే ఇతరమైన సమస్యలు ఏమన్నా, అంటే పేగులు ఇట్లా మూసుకొని పోవడం కానీ లేకపోతే పేగుల కదలిక స్లోగా ఉండడం కానీ ఉండే అవకాశం ఉందా అనేది డాక్టర్లు చెక్ చేసి దానికి తగిన చికిత్స ఇస్తూ ఉంటారు. ఇంకొకసారి కొన్ని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అవి ఏంటంటే కొన్ని పర్టికులర్ ఫుడ్స్ పెట్టినా లేకపోతే కొన్ని లైక్ గోధుమలు లాంటివి ఏమైనా ఫుడ్స్ కొంతమందికి అరగవు. అవి తిన్న ప్రతిసారి కూడాను మొత్తం మోషన్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలాగే కడుపంతా ఉబ్బరంగాను
పట్టేసినట్టుగా కూడా ఉంటుంది. అలా లేదా ఇంకొన్ని క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని, ఇట్లా రకరకాల కడుపుకి సంబంధించిన అంటే పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్లో పిల్లలు ఏం తిన్నా కూడా వాళ్ళకి ఇమడదు. కాబట్టి అజీర్తి అనేది చాలా రొటీన్ అని అనుకోకుండా, అది ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ చూపించినట్లయితే దాని కారణాన్ని బట్టి సరైన చికిత్స తీసుకోవడం వల్ల పిల్లలు మళ్ళీ అన్ని తిన్నవన్నీ జీర్ణించుకోగలరు.